ఆ రోజున యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చాడు యోహాను మొదటిగా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యుల ద్వారా జరిగించినటువంటి బాప్తిస కార్యక్రమాలు మనకు కనబడతా ఉన్నాయి. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పాడు. అంటే నమ్మి బాప్తిసం పొందితేనే తప్ప ఒక మనిషి పరలోక రాజ్యములోకి చేరలేడు. కాబట్టి సహోదరుడికి సమయంలో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. సహోదరుడితో మాట్లాడదాం. ఎడతరుగు వెంకటేశ్వర్లు, బాప్తిసం తీసుకోవటానికి ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు? నా తప్పులన్నీ క్షమించమని, చేసిన తప్పులు చేసి తెలిసి చేసి ఉన్నాయి, తెలియని చేసి ఉన్నాయి, అవన్నీ తీసివేసి కొత్త జీవితాన్ని ప్రభు ద్వారా నమ్ముదామని. కొత్త జీవితం కావాలని. పరలోకం కాదా? పరలోకం కూడా కొత్త జీవితం వచ్చిందంటే పరలోకం. ఆ దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. ఆయన నీ కోసం సిలువలో ప్రాణం పెట్టి రక్తం కాచి తిరిగి లేసాడని నమ్ముతున్నావా? ఇక ఈ జీవిత కాలం అంతా దేవునికి నమ్మకంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నావు కదా? సో ఈ విధంగా దేవుడు నీకు చేసేటువంటి మేలు ఏంటంటే, కష్టం రావచ్చు, ఒకవేళ ఇబ్బందులు రావచ్చు, లేకపోతే సమస్యలు రావచ్చు, అయినా కానీ యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. విడిచిపెడతావా? మందిరానికి ఆదివారం వస్తావా? మధ్యలో ఎగ్గొడతావా? కాదు కదా. ఆదివారం మందిరంలో ఉంటూ ఆయన్ని సేవిస్తూ ఆరాధన చేస్తూ బ్రతికినంత కాలం, అది కష్టమైన బాధైనా ఏదైనా కానీ ఆయనకు నమ్మకంగా బ్రతుకుతాం. అంతేగా? అంతే. దేవునికి స్తోత్రం. సహోదరుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, ఎందుకంటే తాను సిలువలో యేసుప్రభు నా కోసం మరణించాడు, తిరిగి లేశాడు కాబట్టి ఏంటంటే ఆయన నా రక్షకుడని ఈరోజు సహోదరుడు నమ్మాడు. దాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సహోదరుడికి ఇచ్చినటువంటి రక్షణ బట్టి, అలాగనే దాన్ని నిర్ధారణ చేయడానికి బాప్తిస్ము ద్వారా ఈ సమయంలో బాప్తిస్ము ఇస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బాప్తిస్ము ఇస్తూ ఉన్నాం. సరే, సరే. సహోదరుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్ము ఇస్తూ ఉన్నాం. ఓకే. ఓకే, కళ్ళకు కనబడేది చూడండి. సరే, తీసుకెళ్ళండి. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన లివలేనను యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. యేసయ్యా, ఒక్క నిమిషం ఆపండి. ఒక్క నిమిషం ఆపండి అమ్మా. సహోదరులారా, నీళ్లు రెడీగా ఉన్నాయి. దేవుని రాక సమీపముగా ఉంది. ఆయన త్వరగా రానే అన్నాడు. రేపు రావచ్చు, ఇవాళ రావచ్చు. ఇక ఎవరైనా బాప్తిస్వం పొందాలి అనుకుంటే ఇది అనుకూల సమయం, రక్షణ దినం కనుక బాప్తిస్వం ఇవ్వడానికి రెడీ, నీళ్లు రెడీ కనుక మీరు గనక మనసు మార్చుకొని గనక రాగలిగితే ఈ స్థలంలో బాప్తిస్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ఈ సమయంలో మా తండ్రి స్తోత్రమునైనా, ఒక సహోదరుడు నమ్మి బాప్తిస్వం పొంది మీ రాజ్యంలో చేరడానికి ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదయ్యా, మా తండ్రి పరలోక రాజ్యంలో దేవదూతలు తొంగి చూసేటువంటి ఈ అవకాశం, అనగా దేవదూతలు నివసించే స్థలానికి చేరబోతున్నారు కాబట్టి పరలోకల దేవదూతలు మీరు తొంగి చూస్తున్నారని నమ్ముతున్నాం. మా తండ్రి బలపరచండి. చెరి వచ్చిన ప్రతి బిడ్డగా గమ్యం చేరడానికి సహాయం చేయండి. మీరు మాతో ఉండి మహిమ పొందమని ఈ కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందినందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.